Hello everyone, I am Dr. Sandhya Deepika Uruganti, Consultant Fertility Fertility Center, Secunderabad branch andi. So ee roju nenu meeto IVF pickup ante egg mana control ovarian stimulation tarvata pickup ki mundu teesukovalsina oka 5 జాగ్రత్తల గురించి మీతో డిస్కస్ చేస్తాను. సో నార్మల్ గా IVF ప్రొసీజర్ లో ఇంజెక్షన్స్ అన్ని తీసుకున్న తర్వాత మొత్తం ఒక 10 days డైలీ ఇంజెక్షన్స్ స్కాన్స్ అవి అయిన తర్వాత పికప్ అనేది జరుగుతుందన్నమాట. సో ఈ పికప్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది ట్రిగ్గర్ ఇంజెక్షన్. సో ఆ ట్రిగ్గర్ ఇంజెక్షన్ మీరు అలాట్ చేసిన టైంకి కరెక్ట్గా తీసుకోవాలి. ఎందుకు అంటే ఈ ట్రిగ్గర్ ఇంజెక్షన్ వల్లే మన ఎగ్ అనేది మెచ్యూర్ అయ్యి అండ్ లూజన్ అయ్యి బయటకు తీయడానికి రెడీగా తయారవుతుంది అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంజెక్షన్ ఆఫ్ ద హోల్ సైకిల్ అనేది ట్రిగ్గర్ ఇంజెక్షన్. అది కరెక్ట్గా మీరు ఈ టైంకి తీసుకోవాలి అని అసైన్ చేసినప్పుడు ఆ టైంకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఈ ఇంజెక్షన్ తీసుకున్న 35 to 36 hours లోపున పికప్ అనేది చేయాలి. సో ఆ టైమింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఏదర్ ముందు పికప్ చేసేసిన తర్వాత లేట్గా పికప్ చేసిన ఈ టైం కంటే మనకి ఎగ్స్ వచ్చే అవకాశం అనేది చాలా తక్కువ అయిపోతుంది అనమాట. సో అందుకని ఫస్ట్ ఇంపార్టెంట్ ట్రిగ్గర్ ఇంజెక్షన్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు ఈ ట్రిగ్గర్ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత యూజువల్గా ఇంకా స్కాన్స్ అవి ఏముండవు. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ముందు రోజు రాత్రి నుంచి ఏమీ తినకుండా ఉండాలి. పికప్ ముందు రోజు రాత్రి నుంచి, ఎందుకంటే పికప్ అనేది షార్ట్ జనరల్ అనెస్థీషియాలో చేస్తారు కాబట్టి కడుపులో ఎంటీగా ఉండాలన్నమాట. ఆ అనెస్థీషియాలో రిగర్జిటేషన్ జరిగి యాస్పిరేషన్ అనేది జరగకుండా ఉండడానికి కడుపు అనేది ఎంటీగా పెట్టుకోవాలి. అందుకని ముందు రోజు రాత్రి నుంచి అట్లీస్ట్ 8 hours ముందు నుంచి పికప్ టైం వరకు ఏమీ తినకుండా ఉండాలి. కాఫీ కానీ టిఫిన్ కానీ ఈవెన్ మంచినీళ్ళు కూడా తాగకూడదు అనమాట. సో మూడో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు థైరాయిడ్ మెడికేషన్ అది తీసుకునేవాళ్ళు, బీపీ మెడికేషన్ అది తీసుకునేవాళ్ళు జస్ట్ సిప్స్ ఆఫ్ వాటర్తో వాళ్ళు జస్ట్ ఒక సిప్ ఆఫ్ వాటర్తో ఆ మెడికేషన్ డెఫినెట్గా తీసుకోవాలి పికప్ రోజు కూడా. బట్ ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగకూడదు, కానీ జస్ట్ సిప్ ఆఫ్ వాటర్తో తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫోర్త్ థింగ్ ఏంటి అంటే పికప్ రోజు వాళ్ళ పార్ట్నర్ ఆ రోజు అదే ఊళ్ళో అదే సిటీలో ఉండాలి. ఎందుకు అంటే పికప్ అయిన రోజు వాళ్ళ పార్ట్నర్ సెమెన్ శాంపిల్ ఇవ్వాలి, హస్బెండ్ సెమెన్ శాంపిల్ ఇవ్వాలి. కాబట్టి అదే ప్లేస్లో ఉండడం ఇస్ ఐడియల్. అంటే పికప్కి ముందు రోజే వేరే ఊర్లో ఉన్నా కూడా వచ్చేయడం అనేది ఐడియల్. పికప్ రోజు వరకు కాకుండా ముందు రోజు. లేదు ఆ పార్ట్నర్ ఆ రోజు శాంపిల్ ఇవ్వడానికి అవ్వలేదు అంటే చాలా ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ అవుతాయి. ఊసైడ్ ఫ్రీజింగ్ చేయాల్సి రావచ్చు, లేకపోతే ఫిక్సీ చేయడంలో ఆలస్యం అనేది జరగచ్చు. సో పార్ట్నర్ అనేది అదే ఊళ్ళో ఉండేలా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇంకొక ప్రికాషనరీ థింగ్ ఏంటి అంటే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఒక శాంపిల్ అనేది ఫ్రీజింగ్లో పెట్టడం డ్యూరింగ్ ద ఓవులేషన్ స్టిమ్యులేషన్లో ఒక శాంపిల్ అనేది ఫ్రీజింగ్లో పెట్టడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే సో ఈ పికప్ అయ్యే రోజు మార్నింగే హాస్పిటల్ సెంటర్కి రావడం, మొత్తం ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చెక్ చేసుకోవడం, బేస్ లైన్ టెస్ట్లన్నీ ఒకసారి రీచెక్ చేసుకోవడానికి అవకాశం ఉండడానికి పికప్కి అట్లీస్ట్ 2 hours ముందే హాస్పిటల్కి రావడం అనేది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, సో నెయిల్ పాలిష్ అనేవి వేసుకోవడం కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఎందుకు అంటే నెయిల్ పాలిష్ వల్ల పల్స్ ఆక్సిమీటర్ పెట్టినప్పుడు కరెక్ట్గా ఆక్సిజన్ సాచురేషన్ అనేది మనకి తెలీదు. జనరల్ అనెస్థీషియా ఇచ్చే సమయంలో ఆక్సిజన్ ఎట్లా ఉంది, మెయింటైన్ అవుతుందా లేదా, పికప్ తర్వాత ఆక్సిజన్ మెయింటెనెన్స్ సాచురేషన్ అది ఎట్లా ఉంది అనేవి చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకని నెయిల్ పాలిష్ అనేది డెఫినెట్గా అవాయిడ్ చేయాలి. ఇంకొకటి ఏంటి అంటే స్ట్రాంగ్ ఆర్డర్ ఉన్న పర్ఫ్యూమ్స్ డెఫినెట్గా అవాయిడ్ చేయాలి. ఎందుకు ఐవీఎఫ్ ల్యాబ్లో ఆ పర్ఫ్యూమ్ నుంచి వచ్చే వివోసీస్ ఐవీఎఫ్ ల్యాబ్లో తయారయ్యే ఎంబ్రియోస్కి గెమిట్స్కి టాక్సిక్గా ఉంటాయన్నమాట. అందుకని పర్ఫ్యూమ్స్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. సో ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకుని పికప్ రోజు నార్మల్ పాజిటివ్ ప్లెజెంట్ మైండ్ సెట్తో వచ్చి పికప్ చేయించుకుంటే మంచి రిజల్ట్స్ అవి వస్తాయి. థ్యాంక్ యూ.